ఏయ్ ఏయ్ లే, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఇది నా అడ్డా, వెళ్ళిపో. అన్నా అది వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. ఏయ్, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? హలో, రూముకి తాళం వేసి ఉందేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్కడ ఉండాలి? హలో, హాయ్, చెప్పరా బావా, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఇప్పటికి మేము గుర్తొచ్చామా? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం గానీ నువ్వు ఎక్కడున్నావురా? ఆఫీసులోనే కదా? మేము ఆఫీస్లో లేం బావా, మేమంతా సరదాగా టూర్కి అరకొచ్చాం. టూర్కా? అవును బావా, ఎప్పుడూ వర్క్ టెన్షనేనా, అందుకే ఆఫీస్కో వారం సెలవు పెట్టి ఒక 4 రోజులు ఇక్కడ ఎంజాయ్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా వారం దాకే రారా? అరే నేను ఇప్పుడు మీ రూమ్ ముందే ఉన్నాను రా. అరే వెళ్ళేటప్పుడు నాతో ఒక్క మాటనే చెప్పి వెళ్ళొచ్చు కదరా. చెప్పి ఏం లాభం రా, నువ్వు మాలాగా బ్యాచిలర్ కాదు కదా, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇలా వచ్చేసాం. చే, చాలా పొరపాటు చేశారా. ఏంట్రా బావా, ఏదో అప్సెట్లో ఉన్నట్టున్నావు, ఏదైనా ప్రాబ్లమా? అవునరా బావా, మనం మొన్న మందు కొడుతున్నప్పుడు మీకు చెప్పాను కదరా, ఫేక్ డాక్యుమెంట్ చేసి మా మామయ్యకి ఇచ్చానని. అది ఆయన కనిపెట్టేశాడ్రా. ఎడాపెడా వాయించి ఇంట్లోంచి బయటికి గెంటేశాడ్రా. అందుకే మీ రూమ్లో ఉందామని వచ్చాను. తాళం వేసుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదురా. సారీ బావా, మేము రావడానికి వారం పడుతుంది. ఒరేయ్, ఒక పని చెయ్యి, సైలెంట్గా ఇంటికెళ్ళు. ఏంట్రా నువ్వు అనేది? ఈ డాక్యుమెంట్స్ విషయంలోనే మా అమ్మా నాన్న నన్ను కట్టేసి కొట్టారురా. ఇప్పుడు ఇక్కడ ఈయన తన్నారని అక్కడికి ఏమని వెళ్ళగలనరా? వాళ్ళు నన్ను రానియర్రా. తప్పురా బావా, చాలా తప్పు. మనము 1,00,000 తప్పులు చేసినా కన్న తల్లి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుందిరా. నా మాట విని ఇంటికెళ్ళి చూడు, లేకపోతే ఎలాగలాగో ఒక వారం రోజులు మేనేజ్ చెయ్యి. మేమొచ్చాక ఫోన్ చేస్తాము. అంతే అంటావా? తప్పదురా. సరేరా. పౌడర్ రాసుకుంటున్నావా నాన్న? ఓ చూడు చూడు. అమ్మా అర్చన, ఏంటన్నయ్యా ఎందుకంత కంగారుగా ఉన్నావు? మీ వదిలికి నొప్పులు వచ్చాయమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేశాను. నువ్వు తోడుగా ఉంటే బాగుంటుందని వచ్చాను. కాస్త రాగలవా అమ్మా? ఏంటన్నయ్యా రాగలవా అని అడుగుతున్నావు? పద వెళ్దాం. భాను, 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 వదినకి నొప్పులు వచ్చాయంట. నేను అన్నయ్యతో పాటు హాస్పిటల్కి వెళ్తున్నాను. అంతవరకు నువ్వు బాబుని చూసుకుంటావా? సరే, నేను చూసుకుంటాను. పొయ్యి మీద పాలున్నాయి, ఒక అరగంట తర్వాత బాబుకి పాలు పట్టేసే. అలాగే బాబు పాస్ పోస్తే అవన్నీ నేను చూసుకుంటాను కదా. అలాగే మేము బయలుదేరుతాం. కూర్చోమ్మా. అన్నయ్య, ఈ విషయం ఆయనతో చెప్పారా? లేదమ్మా. ఏంటన్నయ్య ఇది? ఆయనతో చెప్పకపోతే ఆయన కోపడతారు. ముందు ఆయనకి ఫోన్ చేయండి. ఇప్పుడు చెప్తే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి అర్జెంటుగా బయలుదేరి వచ్చి నా పక్కన కూర్చుంటాడు. ఇప్పుడే షెడ్కి అడ్వాన్స్ ఇచ్చి కారు రిపేర్ చేస్తూ ఉన్నాడు.
అందుకే చెప్పలేదమ్మా. ఆ కారును రెడీ చేసి అమ్మితేనే షెడ్కి ఏమైనా డబ్బులు కట్టగలడు. ఇప్పుడు ఈ విషయం చెప్పి వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు? మీ వదిన డెలివరీ అయిన తర్వాత చెప్పొచ్చులే అమ్మా, ఏమంటావు? స్నేహం అంటే ఎంత ప్రేమన్నయ్యా మీకు. నిజంగా మీరు స్నేహితుడిగా ఆయనకి దొరకడం ఆయన చేసుకున్న అదృష్టం అన్నయ్య. అన్నయ్య, వదిన డెలివరీ కోసం డబ్బంతా రెడీ చేసుకున్నావా? ఇప్పుడు డబ్బు చాలా అవసరం అమ్మా. నేను మీ వదిన నగలు తాకట్టు పెట్టి డబ్బు ఏర్పాటు చేస్తాను. ఏంటన్నయ్య ఇది? నగలు తాకట్టు పెడుతున్నావా? ఆయన ఒకసారి అడగొచ్చు కదా. అసలే ఖర్చుల్లో ఉన్నాడమ్మా. ఇప్పుడు వాడిని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. సరేలే అన్నయ్య. ఏంటి వాసు అలా ఉన్నావు? ఆ ముఖమంతా రక్తమేంటి? ఏం లేదులే అమ్మా. నువ్వు చెప్పపోతే చెప్పపోయావు గాని నువ్వు గొప్పింటల్లుడు అయ్యాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు. కనీసం ఈ పక్క కన్నా తొంగి చూడలేదు. అయినా నువ్వేంటి ఇలా వాకిట్లో నిలబడ్డావు? వెళ్ళి మీ అమ్మని పిలవచ్చు కదా. పిలవచ్చు, కానీ మా అమ్మా నాన్న నన్ను లోపలికి రానిస్తారన్నదే అనుమానంగా ఉంది. రానికపోతే నేను మళ్ళీ బాధపడాల్సి ఉంటుంది. భలేవాడి వాసు, కుటుంబంలో 1,00,000 గొడవలుంటాయి. అంత మాత్రాన కన్నవాళ్ళు పిల్లల్ని వదులుకుంటారా? వెళ్ళవయ్యా వెళ్ళు. ఏంటా అమ్మా, నాకు భయంగా ఉంది. ఎందుకు వాసు అంత భయపడుతున్నావు? నేను పిలుస్తాను మీ అమ్మని. భాగ్యం, 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 అమ్మాయి భాగ్యం. ఏంటక్క ఇప్పుడొచ్చావు? రా లోపలికి రా. ఎవరొచ్చారో చూడు. అమ్మా, 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 నన్ను క్షమించమ్మా. నేను నీ పాత వసుడు కాదమ్మా, మారిపోయానమ్మా, పూర్తిగా మారిపోయాను. నిజాలు తెలుసుకున్నానమ్మా. మిమ్మల్ని అందరినీ కష్టపెట్టి డబ్బున్న మామగారిని నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఆ దేవుడు మంచి శిక్ష వేశాడమ్మా. మా మామగారు నన్ను తన్ని తరిమి ఇంట్లోంచి బయటికి గెంటేశారే. నాకు మా మామగారి బంధుత్వే చాలనుకొని అన్న, వదిన, అమ్మ, నాన్న, చెల్లి ఎవరో వద్దని వెళ్ళినందుకు నేను తగిన గుణపాఠమే నేర్చుకున్నానమ్మా. ఈరోజు నన్ను మా మామగారు బయటికి గెంటేశారు. ఇప్పుడు నేను ఎవరూ లేని అనాథనైపోయాను. ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో నిలబడిపోయానే. నా తప్పులు క్షమించి నన్ను లోపలికి రానియమ్మా. నీకు దండం పెడతానమ్మా. నన్ను లోపలికి రానియమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. వాసు, ఏంట్రా ఇది? లేరా, ఏరా, నేను బతికుండగా నువ్వు అనాథం ఎలా అవుతావురా? నా ముందు నిలబడి నేను అనాథనమ్మా అని ఎలా చెప్పగలుగుతున్నావురా? నువ్వు 1,00,000 తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు నా కన్న కొడుకువిరా. నేను నిన్నెలా దూరం చేసుకోగలను? నాకు మాత్రం నువ్వు కాక ఇంకెవరున్నారా? ఏంటే ఇన్నాళ్ళు నేను మారాను, వాడిని దగ్గరికి కూడా రానివ్వనని ప్రమాణం చేసి ఇప్పుడు వాడిని చూడగానే అన్న మాటలన్నీ మర్చిపోయి నీ మనసు మార్చుకున్నావా? మిమ్మల్ని ఊరినే వదలకొడితే చెబుతానుండు. అమ్మా, నా తప్పులు మన్నించి నేను చేసిన ద్రోహం మర్చిపోయి ఇంత త్వరగా నీ మనసు మార్చుకొని నన్ను క్షమిస్తావని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఇక ఈ జన్మకి ఎటువంటి తప్పు చేయనమ్మా.
నీ కొడుకుగానే ఉంటాను, నీ కొడుకుగానే చేస్తానమ్మా. అమ్మా ఇక ఈ జన్మకి ఏ తప్పు చేయనమ్మా. ఆపరా! అమ్మా రేయ్, నీ మొసలి కన్నీళ్ళకి మనసు మార్చుకున్న దాన్ని కాదురా నేను. ఏంటమ్మా నువ్వు అనేది? నీ నట నా దగ్గర చూపించుకో. మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. ఏంటమ్మా నేను నటిస్తున్నానా? లేదమ్మా, నేను చెప్పేది నిజం. నన్ను నమ్మమ్మా. మా మామగారు నన్ను తన్ని బయటికి తరివేశారు. నా మొహం చూస్తే నీకు నమ్మకం కలగటం లేదా? ఎలా నమ్మమంటావురా? ఎన్నిసార్లు నువ్వేనా నమ్మించి మోసం చేయలేదు? ఎరా, ఎప్పటికప్పుడు నేను చచ్చిపోతాను అనేవాడు కదా. ఇంకా ఆ పని చేయకుండా ఎందుకు నా బతుకున్నావు? అమ్మా నువ్వేలా బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటే అమ్మ పిచ్చిది అన్ని మర్చిపోయి, అయ్యో వాసు నీకెంత కష్టం వచ్చిందిరా అని క్షమించి కౌగిలించుకొని నిన్ను లోపలికి తీసుకెళ్లి కన్నీళ్లు తుడిచి గోరుముద్దలు చేసి అన్నం తినిపిస్తాననుకున్నావా? ఏదో ఒక డ్రామా ఆడి నన్ను గోల్మాల్ చేసి మెల్లగా ఈ ఇల్లు రాయించేసుకొని మమ్మల్ని బజారు పాలు చేయాలని చూస్తున్నావా? నాకేం తెలియదు అనుకుంటున్నావా? నీ దొంగ వేషాలు కరిగిపోయి నీ బుట్టలో పడిపోయే పాత పిచ్చి భాగ్యం కాదురా ఈ భాగ్యం. ఏంటమ్మా అలా అంటున్నావు? క్షణం క్రితమే కదా ప్రేమగా మాట్లాడావు. మాట్లాడాను. నీకు మాత్రమే నటించడం తెలుసు అనుకున్నావా? నీ కన్న తల్లినిరా, నాకు నటించడం రాదనుకున్నావా? నీకంటే బ్రహ్మాండంగా నటించడం తెలుసు. నమ్మించి మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. ఇలా ఏడ్చి ప్రేమ అనుకుపోసి ఎన్నిసార్లు మోసం చేస్తావురా నువ్వు? అప్పుడు నేనెంత వేదన పడ్డానో నీకు తెలిసి రావాలనే ఇప్పుడు నేను కాస్త ఇలా నటించాను. చూడు, నేనింక నిన్ను నమ్మలేను. నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి గెట్టేయబడి బిచ్చమెత్తుకోవడం నేను కళ్ళారా చూడాలిరా. పోరా అవతలకి. నిన్ను నమ్మి నీతో కలిసి తప్పుడు పనులు చేసి మోసపోయిందానిరా నేను. నీ మాటలు నమ్మి నేనెంతమందికి ఎంత ద్రోహం చేశానురా. అయినా నన్ను క్షమించి తల్లిగా అంగీకరించి నా కూతురు పెళ్లి ఘనంగా జరిపించిన ఆ గోపి అయినా నా కొడుకు, వాడికి మాత్రమే నేను తల్లిని. పోరా అవతలకి, పోరా. రేయ్, ఈ ఇల్లు నాది, మా ఆయనది. అమ్మ అంటూ ఇంకెప్పుడు ఈ ఇంటి ముందుకు వచ్చి నిలబడకు. ఇంకొకసారి అమ్మ బొమ్మ అంటూ వచ్చావంటే మర్యాద దక్కదు. వెళ్ళవతలకి. శభాష్ భాగ్యం, నీ మెళ్ళో తాళి కట్టినందుకు మొగుడుగా నేను గర్వపడుతున్నానే. వాడికి చాలా బాగా బుద్ధి చెప్పావు. వీడు కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే కన్న తల్లి ప్రేమ పొంగుకొచ్చి వీడిని ఎక్కడ క్షమిస్తావో, మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం ద్రోహం చేస్తారో అని చెప్పి మిమ్మల్ని ఇద్దరిని నరికి చంపుదాం అనుకున్నాను. కానీ నువ్వు వీడికి చెప్పిన గుణపాఠం తీరు చూసి చాలా సంతోషపడ్డాను. ఇంకెప్పుడు ఇలాగే ఉండు, ఈ పట్టుదలే చూపించు. వీడు మెడ మీద కత్తి పెట్టుకుని నరుక్కుని చస్తానన్నా సరే వీడిని నమ్మకు. వీడు మోసగాడు, ద్రోహి. వీడి మామ తోడు దొంగలు. ఇదంతా ఇద్దరు కలిసి ఆడే నాటకం. మన ఇద్దరిని ఇంట్లోంచి బయటికి తరిమేయాలని చూస్తున్నారే వీళ్ళు. అందుకే వీడిని పావుగా వదిలాడు వీళ్ళ మామ. వీడు పాము లాంటి వాడే. వీడు పాలు దాగి విషం కక్కి కాటేసే రకం వీడు. లేదు నాన్న, ఆయన నన్ను పంపలేదు, బయటికి గెంటేశాడు. నాన్న దయచేసి నన్ను నమ్మండి ప్లీజ్ నాన్న. ఇలా బతిమాలే ఈ ఇంటికి ఎసరు పెట్టాలని చూసిన వాడివిరా నువ్వు. సొంత చెల్లెలి పెళ్లిలో కనీసం బంధువుగానైనా పట్టించుకోలేదురా నువ్వు. మీ మామతో కలిసి వచ్చి పెళ్లి ఆపాలని చూసిన రాక్షసుడివిరా. రేయ్, సొంత ఇంట్లోకి దొంగలా దూరి కన్న తల్లికి మత్తు మందిచ్చి ఇంటి కాగితాల మీద వేలు ముద్దలు వేయించుకున్న దుర్మార్గుడివిరా నువ్వు. అవన్నీ మర్చిపోయి నిన్ను ఎలా క్షమిస్తావురా? చూడు, ఇంకో నిమిషం కూడా ఈ ఇంటి ముందు నిల్చునే అర్హత లేదు నీకు. పోతలకే. నాన్న, నేను చేసింది ద్రోహమే, చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి నాన్న. వెళ్ళరా ముందు అవతలకి. అమ్మా,
మీరు గెంటేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఆ విషయం మాకేం తెలుసురా? నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి ఊరేగు, మాకు అనవసరం. పోరా అవతలకి. అమ్మా వెళ్ళమంటే ఇంక ఎక్కడ నిలబడ్డావేరా? పోరా పోరా అవతలకి. పర్స్ ఎక్కడ పడిపోయింది? ₹2 ₹12 ఉన్నాయా? అన్నా ఇడ్లీ ఎంత? ఏంటా ఊరి కొత్త? ఒక ఇడ్లీ ₹4. ఓ 3 ఇడ్లీ ఇవ్వండి అన్నా. 3 ఇడ్లీలా? అలా ఎలా ఇస్తారు? అది కుదరదు. ప్లేట్కి 5. అన్నా నా దగ్గర 5 ఇడ్లీలకు డబ్బులు లేవే.